రైట్ వరుస 3 రౌండ్లలో కూడా మొత్తంగా కాంగ్రెస్ హవానే కనబడుతుంది. కాంగ్రెస్ 3 రౌండ్లు కంప్లీట్ అయ్యే వరకు దాదాపుగా 10 ఓట్ల మెజారిటీగా కొనసాగుతుంది. ఇప్పుడు 4వ రౌండ్లో కూడా మెజారిటీ 4వ రౌండ్ అండ్ 5వ రౌండ్ కూడా కొనసాగుతుంది. మొదటి రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం 47 ఓట్లు అయితే రెండో రౌండ్లో ఆధిక్యం వచ్చే వరకు 2995 ఓట్లు. అలాగే మూడో రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం 2843 ఓట్లు. అలాగే 4వ రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం 3547 ఓట్లు. ఇక 5వ రౌండ్ అనేది మొదలవుతుంది. 4 రౌండ్లు ముగిసే వరకు 9432 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొదటి నుంచి కొన్ని సంస్థలు ఎగ్జిట్ ప్రీ పోల్ కానీ ఎగ్జిట్ పోల్ కానీ అన్ని డిఫరెన్స్ బిట్వీన్ ఈ రెండు పార్టీల మధ్య ఒక 5 to 7% ఉంటుంది అని చెప్పారు. అలాగే మగధా న్యూస్ ఎక్స్క్లూజివ్గా చేసిన పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్లో పోలింగ్ బూతుల వారీగా చేసిన దాంట్లో కూడా మేము అదే చెప్తూ వచ్చిన పరిస్థితిని మీరు చూశారు. మగధా న్యూస్ విషయానికి వస్తే కనుక మగధా న్యూస్ చెప్పింది కాంగ్రెస్ 47.1%, అలాగే బీఆర్ఎస్ వచ్చే వరకు 41.2%, అలాగే బీజేపీ కేవలం 9% అనేది మేము చెప్పడం జరిగింది. చూద్దాం మగధా న్యూస్ చేసిన అంటే అతి చిన్న ఛానల్ ఇప్పుడే మొదలయ్యి మేము చేసిన సర్వే ఎంతవరకు యాక్యురేట్ అవుతుంది అనేది మాకు కూడా ఒక క్యూరియాసిటీగానే ఉంది. అలాగే మగధా న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఇవాళ మా తొలి గెస్ట్గా బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ తెలంగాణ జర్నలిస్ట్, అలాగే తెలంగాణ వాది, ఉన్నది ఉన్నట్టుగా ఎవరికి ఏ విషయాన్నైనా సరే కుండబద్దలు కొట్టే వ్యక్తి, అధికారంలో వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని చూడకుండా ఒక కష్టజీవి అని చెప్పాలి. బండారు రామ్మోహన్ గారు మాకు ఇప్పుడు ఫస్ట్ మగధా న్యూస్ జూమ్ గెస్ట్గా వచ్చారు. సార్ నమస్తే అండి. మీకు అభినందనలు. నేను ఫస్ట్ గెస్ట్ గా రావడం కంటే మగధా న్యూస్ దినదిన ప్రవర్తమానం ఎదగాలని, ఖచ్చితంగా మనకు జర్నలిజం ప్రమాణం నిలబెట్టాలని, ప్రజల పక్షాన ఉండాలని కోరుకుంటూ మీకు కంగ్రాట్ చెప్తున్నాను. నేను మొదటి గెస్ట్ అయినది నేను గర్విస్తున్నాను నిజంగా. ఎందుకంటే 50 ఏళ్ల క్రితం జర్నలిజం మొదలుపెట్టాను. చాలా పత్రికలు లేకపోతే ఛానల్లో మాట్లాడుతున్నాను కనుక నేను మొట్టమొదటిసారి మీ గెస్ట్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. ప్రేక్షకులందరికీ, మగధా న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం, శుభోదయం. థ్యాంక్స్. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల పాటు పెద్ద పెద్ద ఛానల్స్లో పనిచేస్తూ వచ్చినప్పుడు ఎనీ టైం అందుబాటులో ఉండే వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉంటారు. ఒక వాయిస్ వినిపించడానికి మీరు ఎక్కడ ఈగో ఉండదు, చాలా సౌమ్యంగా ఎప్పుడు ఎనీ టైం మీరు అందుబాటులోకి వస్తారు. తొలిగా మొదలుపెట్టిన మా ప్రయత్నానికి మీరు నిలబడినందుకు చాలా థ్యాంక్స్ సార్. చూస్తే ఏంటి సార్ జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే మొదటి నుంచి ప్రీ పోల్ సర్వేలన్నీ బీఆర్ఎస్ అన్నాయి, ఎగ్జిట్ పోల్ మిక్స్డ్ కనిపించింది. బట్ ఎగ్జాక్ట్ పోల్ వచ్చే వరకు కాంగ్రెస్ దూసుకుపోతుంది. ఎక్కడ బీఆర్ఎస్ బోణి కొట్టిన దాఖలాలు కూడా కనిపించట్లేదు. 2 విషయాలు గమనించాలి మనం. అంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ ఎప్పుడు కావని నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పటికీ అఫీషియల్ గా 2 రౌండ్ల ఫలితాలు మాత్రం వచ్చినాయి, 3, 4 రాలేదు. మొదటి రౌండ్ లో చాలా వచ్చినాయి అని చెప్పి మన రకరకాల ఛానల్ చెప్పాయి, కానీ నేనైతే దాన్ని నమ్మలేదు, నమ్మతలేను కూడా. ఇప్పటికి కూడా 10,000 లోపే ఎవరు గెలిచినా అని నేను అనుకుంటున్నాను. 5,000 నుంచి 10,000 లోపే అనుకుంటున్నాను. చూద్దాం నా అంచనా తప్పుతుందా లేదా. 50 ఏళ్ళ జర్నలిస్ట్ గా నేను ఫెయిల్ కావచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ పేదల ఆశలు అట్లాగే పేద ప్రజల ఆకాంక్షలు నెరవేరితే నేను అనుకుంటున్నాను. సరే సబ్కా సున్నా అప్నా కన్నా వాళ్ళందరూ అన్ని విన్నారు, అన్ని రకాల ప్రచారాలు చూశారు. ఉపరితల అంశాలు అయితే పనిచేయలేదు అనుకుంటున్నాను. క్షేత్రస్థాయి అంశాలు పనిచేసిన, అన్నిటికంటే డబ్బు మద్యం కూడా పెద్ద ఎత్తున పనిచేస్తున్నాను నేను. అంటే వాడిని అవమానించడం కాదు, చచ్చిన దానికి వచ్చిందే కట్టమని వాళ్ళు తీసుకుంటున్నారు, కాదట్లేదు. కానీ ఏమైందంటే ఒక కుటుంబంలో 40 నుంచి 50 వేల రూపాయలు దాకా వచ్చినాయి. 6 ఓట్లు ఉన్నాయి అనుకోండి, 40-50 వేలు వచ్చినాయి. అన్ని పార్టీలు కలిపి పంచి నేను చెప్తున్నాను. నేను కనీసం 25-30 వేలు అయితే గ్యారంటీ వచ్చినాయి ఒక కుటుంబానికి, 4 ఓటర్లు ఉంటే. ఇది ప్రభావం చూపించిందా అని ఒక మాట అవుతుంది. అన్ని పార్టీలు ఇచ్చినాయి, కానీ అన్ని పార్టీలు ఇస్తే కూడా నేను కూడా ఈ 3 సార్లు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పరిశీలన తిరిగిన సందర్భం చూసుకుంటే చాలా మంది ఏమన్నారంటే డబ్బులు ఎక్కువ ఇచ్చిన పార్టీకి ఓటేయని ఉంది, ఏం లేదు, అందరినీ చూస్తున్నాం, అందరి దగ్గర తీసుకుంటాం, ఇప్పుడు తప్ప ఎప్పుడు ఇస్తారు మాకు, మేము వేసే వాటికి వేస్తామన్నారు. ఇక్కడికి వచ్చేకల్లా ఇప్పటికైతే కాంగ్రెస్ మెజార్టీ కొనసాగుతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే అక్కడ బూత్ వారిగా చూస్తామా, ఏరియా వారిగా చూస్తే ఒక రౌండ్ లో ఒక ఏరియా మొత్తం వస్తాయి. అంటే 1 నుంచి మొదలు పెడతారు కదా, పోలింగ్ బూత్ నెంబర్ 1 నుంచి మొదలు పెడతారు కదా. అట్లా చూసుకుంటే ఇప్పుడు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, అప్తో బాకీ హాయ్ ఉన్నాయి ఇంకా అంటున్నాడు. అక్కడ ఏమైంది అంటే ఆ ఏరియాని బట్టి ఓట్లు చేంజ్ కావచ్చు అంటున్నాడు. వాళ్ళ పేదల ఓట్లు కొంచెం అంతకంటే దరిద్ర రేఖ దిగువ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని నేను అనుకుంటున్నాను. ఎవరైతే మధ్యతరగతి ఎబోవ్ మిడిల్ క్లాస్ అంతా బీఆర్ఎస్ కి మొగ్గు చూపారు అనుకుంటున్నాను నేను. అందుకనే ఈ రెండింటి మధ్య పోటీలో విధానాలు పనికొస్తాయా లేకపోతే ఇప్పటి తాత్కాలికంగా డబ్బులు పనికొస్తాయా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే ఈ ట్రెండ్ కొనసాగుతుంది, మెల్లమెల్ల కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కానీ చివరి నిమిషాల్లో కూడా ఇంకా అది తారుమారు కావచ్చు. చూశాం కదా, మూడో రౌండ్ కల్లా 261 లీడ్ మనకు బీఆర్ఎస్ కి వచ్చింది. అంటే మొత్తం లీడా లేకుంటే ఏ రౌండ్ కి ఆ రౌండ్ అనేది మనకు తెలవాల్సి ఉన్నది. ఇప్పటికీ మనకు అఫీషియల్ కి వచ్చింది 2 రౌండ్ అనే, 3వ రౌండ్ వస్తే దాన్ని బట్టి చెప్పొచ్చు అంటున్నాను. 5వ రౌండ్ మొదలైంది, నడుస్తుంది. 5 రౌండ్స్ వరకు ఎవరు ఆధిక్యంలో ఉంటారో వాళ్ళే విన్నింగ్ స్టేటస్ లోకి వెళ్ళిపోతారు అనేది మనం పూర్తిగా భావించవచ్చా? 5 రౌండ్ల వరకు 10,000 మెజార్టీ అనుకోండి, అప్పుడు కష్టం. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి 20,000 రావాలా, ఆ తర్వాత 5,000. ఈ 5 రౌండ్లలో 3-4 వేల తేడాతో ఉందనుకోండి, అప్పుడు మరి మిగతా రౌండ్ కూడా వేచి చూడాల్సి వస్తుంది. నేను పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి మొదలుకొని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ దాకా అనేక పార్టీలు, అనేక వాళ్ళకి అడ్వకేట్ గా పనిచేశాను కనుక నేను ఏమంటున్నానంటే, ఇవాళ నేను చూసిన నా అనుభవంతో చెప్తున్నాను. మీరు అన్నట్టు 5 రౌండ్ల కల్లా 10,000 మెజార్టీ దాటింది అనుకోండి, అప్పుడు కష్టం ఏది బీఆర్ఎస్ గెలవడం, కాంగ్రెస్ మెజార్టీ వస్తే. కానీ 5,000 లోపు మెజార్టీ ఉంది అనుకోండి, మిగతా 5 రౌండ్లు కొట్టేయచ్చు కదా. అందుకనే ఇది ఒక రకంగా క్రికెట్ బంతి, ప్రతి బంతి ఎట్లా కీలకమైందో ప్రతి రౌండ్ కూడా కీలకమైంది. ఒక రౌండ్ లో మొత్తం అంతా వన్ సైడ్ కూడా కావచ్చు, ఒక రౌండ్ లో వీళ్ళకి వన్ సైడ్ ఉండొచ్చు. కనుక మొత్తం మీద ఈ అన్ని భిన్నమైన ఏరియాలు ఇవన్నీ కూడా ఒక రకంగా లేదు. ఆ జూబిలీహిల్స్ మొదటి నుంచి కూడా నేను చెప్తున్నాను, ఆకాశ హారిమాలు ఒకవైపు, పేదల గుడిసెలు ఒకవైపు ఉన్నాయి. ఇవాళ ముస్లిం ఓట్లు 1,20,000 కోట్లు ఉన్నాయి. అట్లాగే మిగతా మనకు బీసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ధనవంతుల ఓట్లు కూడా ఉన్నాయి. కానీ ధనవంతులు ఎవరు ఓటు వేయలేదు. చూశాం కదా మనం. ఎప్పుడు నేను ఏమంటున్నాను, 50% దాటుతుండొచ్చు అని చాలా మంది ఆశపడ్డారు. కానీ నేను మొదటి చెప్తున్నాను, 50 దాటదు, 50 దాటదని ఖరాగానే చెప్పాను. ఎందుకంటే ఎన్నికల పరిశీలకుడుగా నేను అన్ని చూసిన వాడు కనుక చెప్తున్నాను. ఈ నియోజకవర్గం నాకు బూత్ లెవెల్ తో సహా పరిచయం ఉంది కనుక నేను ఏమంటున్నానంటే, ఖచ్చితంగా ఈసారి 50 దాటదని అదే జరిగింది. కొందరైతే 60 దాకపోద్దేమో, 55 అని దాటుతుందేమో అనుకున్నారు. దాటలేదు కూడా, అయిపోయింది. ఇవాళ 1,94,000 ఓట్లలో నేను గంట పథకం చెప్తాను, 90,000 ఓట్లు ఎవరు గెలుచుకుంటారో వాళ్ళు విన్నర్. గతంలో కూడా చూడండి మీరు, మనకు మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచినప్పుడు మొదటిసారి కేవలం 30% ఓట్లతో గెలిచారు. అప్పుడు మనకు అటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, పి జనార్దన్ రెడ్డి కొడుకు, వారు కూడా సమానంగా ఓట్లు తీసుకున్నారు. సార్ 5వ రౌండ్ కూడా వచ్చింది, 3,178 ఓట్లు తేడాతో ఉంది సార్. అందుకని 5,000 దాటితే వర్కింగ్ ఆలోచన చేయొచ్చు, 10,000 దాటితే వర్కింగ్ చేయొచ్చు. 3,500 ఓట్లు అంటే నా అనుభవంతో చెప్తున్నాను, ఇక్కడ 6వ రౌండ్ నుంచి మొదలు పెడితే ఇవి కొట్టేసేందుకు కూడా అవకాశం ఉంది అంటున్నారు. కానీ ఆ రౌండ్ మొత్తం వన్ సైడ్ కావాలి. 6వ రౌండ్ 7వ రౌండ్ కనుక బీఆర్ఎస్ కి వన్ సైడ్ అయింది అనుకోండి, ఒక 5,000 నుంచి 6,000 మెజార్టీ ఆ రౌండ్లలో రావాలి. వాళ్ళకు వచ్చినప్పుడు మాత్రమే దీన్ని కొట్టేయబడింది. ఎందుకంటే అటు ప్లస్ అయితే ఇటు మైనస్ అవుతుంది కదా. ఈ లీడ్ కొట్టారంటే 3,500 లీడ్ ను అవతల దిక్కు 7,000 లీడ్ వస్తేనే తప్ప 3,500 లీడ్ కొట్టి సమానం కూడా కాదు. కనుక ఇంకొక 2 రౌండ్లు వేచి చూస్తే మనకు అసలైన ఫలితాలు వస్తాయని అనుకుంటున్నాను. చివరి రౌండ్లు ఎప్పుడైతే ఉంటాయో, చివరి రౌండ్లో అన్ని ఓట్లు కలిపి ఇంతకంటే ఎక్కువ లేదనుకోండి, మెజార్టీ అందరు వన్ సైడ్ అయితే రావు కదా, అప్పుడు మనం డిసైడ్ చేయొచ్చు. 7 రౌండ్లు దాటినాక మాత్రమే ఎవరు గెలుస్తారని డిసైడ్ చేయొచ్చు అంటున్నాను. కానీ అఫీషియల్ గా 3వ రౌండ్ మాత్రమే రిజల్ట్స్ వచ్చినాయి. 3వ రౌండ్ వచ్చేవరకల్లా 3,000 మెజార్టీ అయితే లేదు. 4-5 రౌండ్లలో అనుకుంటున్నాం. అది అఫీషియల్ గా వాళ్ళు పేపర్ బయటకు పంపితే కానీ తెలియదు అంటున్నాను. ఈ మెజార్టీస్ అటు ఇటు మారొచ్చు అంటున్నాను. పోలింగ్ లోపల, కౌంటింగ్ లోపల జరుగుతున్న దానికి మనకు బయటకు వచ్చే సమాచారం చాలా మన వేరియేషన్స్ ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. కనుక 3 రౌండ్ల ఫలితాన్ని బట్టి మాత్రం ఇంత మెజార్టీ లేదు. కనుక 5 రౌండ్ల తర్వాత 3,000 మెజార్టీ అంటే అది నిజమా కాదా తెలుసుకున్నాక చెప్పొచ్చు. ఏదైనా సరే 3,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉందంటే ఇది కొట్టేయడానికి మరో 5 రౌండ్లు ఉన్నాయి కనుక పోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ హోరాహోరీ పోటీ అంటున్నాను నేనైతే. అయితే ఇక్కడ రామ్మోహన్ గారు, మీరు అన్నట్టు 7వ రౌండ్ ముగిసే వరకు మాత్రం దీని మీద క్లారిటీ రాలేము. ఒకవేళ వచ్చినా దీన్ని ఏం పెద్ద ఎత్తున ఊహించాల్సినంత అవసరం ఉండదు. కానీ ఒట్టి అవ్వకండి అన్నట్టు. సరే, 12,651 అంటే 50,000 కూడా దాటే అవకాశాలు అయితే కనిపించట్లేదు, ఒకవేళ మిగతా 5 రౌండ్స్ వచ్చినప్పటికి కూడా. అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు? షేక్పేట్ లాంటి చోట ఇటు మాగంటి కుటుంబం బాగా అంటే దగ్గరగా ఉండే ప్లేస్ ఇదంతా, ఎర్రగడ్డ కానివ్వండి, ఈ ప్రదేశాలన్నీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటారు? మీరు అన్నట్లు ఇది డబ్బు మాత్రమే ప్రాధాన్యం చూపించిందా? నవీన్ యాదవ్ లేదంటే రేవంత్ రెడ్డి ఇమేజ్, కాంగ్రెస్ ఇమేజ్ ఇవన్నీ ఏం పనిచేయలేదా? సెటిలర్స్ ఇమేజ్ కూడా ఈ ప్రాంతాల వరకు మనం అనలైజ్ చేయాల్సి వస్తాయి. ఈ 5 ప్రాంతాల్లో ఏం వర్కౌట్ అయిందని మీకు అనిపిస్తుంది? డబ్బులు మద్యం బాగా వర్కౌట్ అయింది. అంటే అన్ని పార్టీలు పోటీ పాటకు పంచారు, ఎవరు తక్కువ తినలేదు. బీజేపీ కూడా 1,000 రూపాయల చొప్పున పంచింది. కాంగ్రెస్ పార్టీ 5,000 అన్నారు, లాస్ట్ లో 10,000 అన్నారు. నేను నమ్మను. 5,000 కట్టేట్టుగా కాంగ్రెస్ పార్టీ పంచింది. 3,000 నుంచి 4,000 మధ్యన, 2,000 నుంచి 3,000 మధ్యన బీఆర్ఎస్ పార్టీ కూడా పంచింది. అంటే డబ్బులు పంచడం సాధారణం, అన్నిటికీ ఎంట్రీ పాయింట్ అయింది. కానీ డబ్బులు తీసుకున్న తర్వాత ఎవరికి ఓటేస్తున్నారనేది నేను భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాను. అక్కడ చాలా వరకు ఏం చేశారంటే, డబ్బులు ఎక్కువ ఇచ్చిన పార్టీకి ఓటేస్తామని కొందరు చెప్పారు నేను అడుగుతుంటే.
అది కాస్త డబ్బులు ఎక్కువ ఇచ్చినప్పుడు వెయ్యాలి కదా ఓటు అన్నారు. కొందరు ఏమన్నారు, డబ్బులు ఎక్కువ ఇచ్చినా సరే మేము అందరి దగ్గర తీసుకుంటాం, సబ్కా సున్నా అప్నా కన్నా, అందరి దగ్గర చచ్చిన దానికి వచ్చింది కట్టిన తీసుకుంటున్నాం, మేము వేసే వారికి వేస్తాం సార్, డబ్బులు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా సరే ఎవరికో వారికి వేయాల్సిందే, ఈ 3 పార్టీలు దేనికైనా వేస్తామన్నారు. నమ్మకగర్భంగా ఉన్నారు. నేను గతంలో ఒక 40 ఏళ్ల క్రితం ఈనాడుకు పనిచేసినప్పుడు నేను అడిగేవాడిని ఎగ్జిట్ పోల్స్. అప్పుడు కొంచెం ప్రింట్ మీడియా అని ఎక్కువ ఉండే, ఇది లేదు మనకు, ఎలక్ట్రానిక్ మీడియా అసలు లేదు, మొత్తమే లేదు. అప్పుడు ఎవరికి ఓటేసావమ్మా అని పోలింగ్ బూత్ బయటకు వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు అనేవాళ్ళు, నీకే వేసిన బిడ్డ అనేవాళ్ళు. అప్పుడు 25 ఏళ్ళ 25 ఏళ్ళ యువకుడు నేను. నీకే, నాది కాదమ్మా, పార్టీ కాదు, నాకు ఏం కాదంటే, కాదు కాదు నీకే వేసిన అనేవాడు. అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు కూడా పేదలు గాని మనకు కొంచెం మన 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 నిరక్షరాస్యులు గాని వాళ్ళు ఎవ్వరు కూడా, మహిళలు ముఖ్యంగా, మహిళలు ఎప్పుడు కూడా ఓటు ఎవరికి వేసారో ఇప్పటికి కూడా భర్త కూడా చెప్పారంటున్నాను నేను. అదే కనుక మధ్యతరగతి వాళ్ళు కానీ, యువ మిడిల్ క్లాస్ కానీ, వీళ్ళందరూ బహిరంగ పడతాం. మనలాంటి వాళ్ళందరూ ఎప్పుడో ఒకసారి బయటపడతాం ఏ పార్టీకి ఓటేస్తాం అనేది. కానీ వాళ్ళు బయటపడరు. కనుక నేనేమంటున్నానంటే, ఈ పేదలు ఓటేసే దగ్గర ఈ అంచనాలు కష్టం అంటున్నాను. పేదలు 2 రకాలు. ఒకటేమో తమకు అందిన ఫలితాలను బట్టి ఓటేస్తారు, పాజిటివ్ ఓట్స్. రెండోది ఏం చేస్తారు, తమకు రావాల్సింది వస్తదేమో అని ఆశతోని కూడా వేస్తారు. తెలంగాణలో సామెత ఉంది లక్ష్మి గారు, పెడతానంటే మన ఆశ, కొడతానంటే భయం అని. పెడతానని ఆశ పెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఏమన్నారు, 2000, 4000 పెన్షన్ చేసి అతి త్వరలో చేస్తాం, శుభవార్త వింటారని కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. ఏమో ఇక్కడ గెలిపిస్తే 2000, 4000 చేస్తారేమో అని అనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు వరగా హెచ్చరించారు, తన పార్టీ కార్యకర్తలు నేనుంటేనే మీరు ఉంటారు కదా, లేకపోతే లేదని కూడా అన్నారు. అందుకనే ఇది కూడా బాగా పనికొచ్చింది అనుకుంటున్నాను. కొండారెడ్డిపాలెం బ్యాచ్ కూడా దించింది అని ఒక మాట వస్తున్నది. అంతకుముందు కూడా చూస్తే మీరు ఒకసారి ఏదైతే మన గతంలో చూసాం కదా మనం. అమ్మా వినొస్తుందమ్మా? లక్ష్మి గారు వినొస్తుందమ్మా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. రైట్. నేను కంటిన్యూ చేస్తాను. ఒక మాట చెప్తాను నేను. అంటే రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యన ఇప్పుడు 3 పార్టీలకు ఛాలెంజ్ ఉండే మొదట్లో. అయితే ఒక రకంగా బీజేపీ కూడా ఒకటి కేటీఆర్ తన సొంత పార్టీ ఆల్రెడీ సిట్టింగ్ సీటు గెలవాలని వాడుకుండే కేటీఆర్ గారికి. ఇటు పక్కనేమో కేసీఆర్ గారు ప్రచారం దిగలేదు, చూసుకుంటారు పిల్లలు చూసుకుంటారు అనుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా మొదట్లో ఛాలెంజ్ తీసుకోలే, కానీ మెల్లమెల్లగా తన ముఖ్యమంత్రి పదవికి ఎసరు వస్తుందేమో అని చెప్పి ఒకటి ఆ మాట కూడా అన్నారు ఆయన. నేను పదవిలో ఉంటేనే మీ అందరి పదవులు, మీరు నా మీద ఆధారపడ్డారు, మీరు అందరూ కూడా రేపు గెలిపియకపోతే కష్టం అని చెప్పి చాలా ఛాలెంజ్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో అన్ని రోజులు ప్రచారం ఎవరు చేయరు, అటువంటి ప్రచారం చేశారు ఎన్నికల్లో. దానిలో కూడా ఆయన ఏమన్నారు, ఒక వర్గాన్ని సొంతం చేసుకోవడానికి మొత్తం ఏదైనా సరే ఒక వర్గం కావాలని చెప్పి 1,20,000 ఓట్లున్న ముస్లిం ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికి ఒకటి మంత్రి పదవి ఇవ్వడం, ఒకటి దాంతో పాటు ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. సరిగ్గా దీన్ని ఇటు పక్కన వీళ్ళు చేయలేకపోయింది అంటే, ఇటు పక్కన వాళ్ళు ఎవరైతే ఇటు పక్కన వాళ్ళు చేయలేకపోతున్నారు అన్నారు. ఎందుకంటే బీజేపీ దాన్ని ఓన్ చేసుకోలేకపోయింది. బీజేపీ హిందూ ఓట్లను పోలరైజ్ చేసి తీసుకోలేకపోయింది. కనుక ఆటోమేటిక్ ఏమైతుంది, హిందూ ఓట్లు ఇటు పక్కన బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు చీలిపోయి, ముస్లిం ఓట్లు మాత్రం కాంగ్రెస్ వైపు పడ్డారు అనుకుంటున్నాను నేను. అట్లాగే పేదల ఓట్లు కూడా ఆశపడ్డారు కనుక కొంతవరకు వాళ్ళు కూడా ఇటు పక్కన వేయిస్తున్నారు అనుకుంటున్నాను. అధికార పార్టీకి ఓటేస్తే కొంత రేపు మొత్తం మాకు మేలు జరుగుతుందేమో, మా నియోజకవర్గానికి డబ్బులు వస్తాయేమో, ముఖ్యంగా మా పెన్షన్లు పెరుగుతాయేమో, ఇతరత్ర పథకాలు 2500 మహిళలు కూడా వస్తాయేమో, ఇక్కడి నుంచి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రారంభిస్తారేమో అని ఆశపడ్డారు. అందుకని ఏమంటున్నానంటే ఇది విభిన్నమైన ఎన్నిక. రాష్ట్ర రాజకీయాలను మాత్రం పెను మార్పులు తీసుకొచ్చే ఎన్నిక నేను అంటున్నాను. రాష్ట్ర రాజకీయాల్లో తప్పనిసరి ఇది రెఫరెండమే కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ ఇక్కడ గెలిస్తే వచ్చే 3 ఏళ్ళు మేము చేసింది కరెక్టే అనుకుంటాం. ఎక్కువ ఉంటుండే సరిదిద్దుకునే అవకాశాలు ఇస్తున్నారా ఈ కాంగ్రెస్ పార్టీకి, లేకుంటే నల్లేరు మీద నడక గెలిచినాం కనుక సమస్య లేదు, బుల్లో చేసుకుంటూ పోవచ్చు, ఇక ముందంతా మాదే రాజ్యం అనొచ్చా అనే ఒకటి ఉంటది. రేపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు మాత్రం తప్పక ఇది ప్రభావితం చేస్తుంది. అది ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీ ఎన్నికతో సహా అంటున్నాను. అధికార పార్టీ కొంత ఎడ్జ్ ఉంటది ఎప్పుడైనా, కానీ ఇంత ఎడ్జ్ ఉండడం మాత్రం నేను చూడలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. కంటోన్మెంట్ ఎన్నికకు దీనికి మాత్రం చాలా తేడా ఉంది. అక్కడ 6 నెలలు కూడా కాలే ప్రభుత్వం ఏర్పడి కనుక అందరూ నమ్మారు, ఒకసారి అధికార పార్టీని తీసుకుందాం, నష్టం ఉంది, దానివల్ల బీఆర్ఎస్ కు నష్టమేది లేదు, కాంగ్రెస్ కు లాభం ఏది లేదు, పెద్దగా ఒక సీటు పెరుగుతుంది అంతే కదా, అధికార పార్టీకి ఒక సీటు పెంచుదామని అక్కడ అనుకున్నారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉన్నారు అంటే మాత్రం రాష్ట్ర ప్రజల రాజకీయాలను ఎట్లా చూస్తున్నారో మనకు కొత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటది. యాంటీ ఇన్కంబరెంట్ ఓటు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పని చేయనంటే లెక్క అనిపిస్తుంది నాకైతే. పోలింగ్ పర్సంటేజ్ అనేది దారుణంగా పడిపోవడం కానివ్వండి, ముఖ్యంగా మీరు అన్నట్టుగా సార్ ఇది జిహెచ్ఎంసీ మీద ఇంపాక్ట్, అలాగే రేపు లోకల్ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్, జనరల్ ఎలక్షన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఎందుకంటే మొన్నటి తెలంగాణ జనరల్ ఎన్నికల్లో హైదరాబాద్లో ఉనికిని చాటుకోలేని పరిస్థితి అయిపోయింది కాంగ్రెస్, బీఆర్ఎస్ఏ హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది, పథకాలు బాగున్నాయి, జూబ్లీ హిల్స్ కూడా కైవసం అయింది అంటే కనుక నెక్స్ట్ 3 years ఇంకాస్త
ఇదే మోడ్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయా? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అండ్ కేటీఆర్ గారు ఒక శాసనసభ్యుడు మరణంతో వచ్చిన ఎన్నిక మీద మాటలు ఏ స్థాయిలో వెళ్ళిపోయినాయో కూడా మనం చూసాం. ఇక్కడ నుంచి ఒకటి అనుకున్నాను నేను డే 1 నుంచి, ఇందులో బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ గారు బయటకు అడుగు పెడతారు గట్టిగా, ఇందులో రేవంత్ రెడ్డి గారు కనుక గెలిస్తే ఇక్కడ నుంచి ఆయన మూమెంట్ ఇంకోలా ఉంటుంది అనే దాంట్లో. సో ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ అడుగు బయట పెట్టలేని పరిస్థితికి ఇది కారణం అయింది అనుకోవచ్చా? అంటే కేసీఆర్ గారు బయటకు రాకపోవడానికి చాలా కారణాలు, ఇది కూడా కారణం కావచ్చు. ఒకవేళ నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ ఓడిపోయినా కూడా గెలిచినా కూడా ఆయన అడుగు పెట్టాడు అనుకుంటున్నాడు బయటకు. ఎందుకంటే చూస్తున్నారు వచ్చే ఎన్నికల దాకా ఊరుకుందామని. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గతంలో మిగతా పార్టీలని అదరగొట్టిండు, తన పరిభాష తనదైన శైలిలో అందరినీ కూడా అటు ఇటు చెలిపేసిండు. అంతకంటే 10 రెట్లు మాట్లాడుతున్నారు కదా రేవంత్ రెడ్డి. అంటే ఒకటి అనడం ఎందుకు, ఒకటి అనిపించుకోవడం ఎందుకనే వైజ్ మెన్ గా కేసీఆర్ గారు ఇంట్లో కూర్చుంటున్నాడు అనుకుంటున్నాడు, ఫామ్ హౌస్ లో కూర్చుంటున్నాడు. అది ఇప్పటికి కూడా కొనసాగుద్దంట. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా ఇక్కడ కాకపోతే ఓ స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటారు తప్ప రేపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు వచ్చేదాకా బయటకు రాడనుకుంటున్నాను నేనైతే. అప్పుడు కూడా అవసరం లేదనుకుంటున్నాను, అనుకుంటాడని నేను అనుకుంటున్నాను. 2028 ఎన్నికల కన్నా ముందు మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తారు. అప్పటికి వైఫల్యాలు పెరుగుతాయి, చేస్తుండొచ్చు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవేళ ఈ ఎన్నికలు గెలిస్తే మాత్రం మరింత బుల్లో చేసుకుంటూ పోతారు. ఇప్పటిదాకా ప్రజాపాలన అనే పేరు మీద ప్రతిపక్షాలను ఎట్లా చెలిపేస్తున్నారు, దానికి 10 రెట్లు చెలిపేస్తాడు. ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీగా ఈ వచ్చే 3 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారు కూడా. కాంగ్రెస్ పార్టీలో ఎదురు లేకపోతే యజ్ఞం చేయొచ్చు అని సామెత. ఎదురు లేకుండా పోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ఎన్ని చుట్టుపక్కల తన మిత్రులే గోతులు తీస్తున్నా, సీనియర్లు గోతులు తీస్తున్నా, ఆయన మనగలుగుతున్నాడు అంటే ఖచ్చితంగా అధిష్టాన వర్గం దగ్గర ఇప్పటిదాకా ఉన్న మార్కులు కొట్టేసి ఇంకా ఎక్కువ కొట్టేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా చాలాసార్లు ప్రకటించారు, ఏది బీసీ కులగణన చేయడం కానీ, రిజర్వేషన్ల పెంపు అయితే కాకపోవచ్చు, అమలు కాకపోవచ్చు, కానీ ఒక తెలంగాణ మోడల్ అనే ప్రచారం చేసుకున్నారు కనుక రేపు ఈ ఎన్నికలు గెలిస్తే మాత్రం ఇక రేవంత్ రెడ్డికి ఎదురు లేకుండా పోతే నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఆయనకున్న అసమ్మతి ఏదైతుందో అది మాట్లాడుకుంటూ పడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది గెలిపించారు అనుకోండి, మీరు ఏం చేశారయ్యా, మేము ఇంతమంది అప్పచెప్తారు. అందుకని చూడండి, ఆయన మిగతా వాళ్ళు నమ్ముకోవాలి ఎక్కడ కూడా. కానీ నేనేమంటున్నానంటే, ఇప్పుడు గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో పేదవాడు ఆలోచించినట్టే ఆలోచించారు అంటున్నాను. స్వాతంత్రం వస్తుందా రాదా, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, ఇవి వాళ్ళతో సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది తమ దాకా ఏమొచ్చిందని చూస్తారు. అందుకనే జట్కా బండి ఆపడానికి ఆపితే లంచం తీసుకున్న ఎందుకు కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా, మన స్వాతంత్రం వస్తే అనుకున్న సామాన్య సగటు పరుడు ఆలోచించినట్టే ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచన చేశారు అన్నట్టుగా. మాకు ఇప్పుడు ఏమొచ్చింది అంతవరకే తాత్కాలికంగా. తర్వాత వీళ్ళు గెలిస్తే ఏమవుతుంది, వాళ్ళు గెలిస్తే ఏమవుతుంది, మన సమీకరణాన్ని అన్ని కూడా పేద ప్రజలకు పనికిరావు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఏమొచ్చింది, రేపు ఏం కావాలి అంతే. అంటే ఇప్పుడు ఏమొచ్చింది చూసుకుంటారు. అధికార పార్టీ గెలిపిస్తే రేపు పొద్దున మళ్ళీ అరుస్తారు కూడా, మీరు సరిగ్గా చేయకపోతే మీ సంగతి ఏందని అరుస్తారు కూడా. ఓట్ అండ్ షౌట్ విధానం మన దేశంలో కొనసాగుతుంది. ఇప్పుడైతే తాత్కాలిక ప్రయోజనాల కోసమే ప్రజలు ఎప్పుడు చూస్తారంటే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా తాత్కాలిక ప్రయోజనాల కోసం చూస్తున్నారు. శాశ్వత ప్రయోజనాల కోసం చూసిన సందర్భాలు చాలా తక్కువ అంటున్నాను. అందులో ముఖ్యంగా అధికార పార్టీ అధికారులతో ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను, అన్ని పార్టీలు కూడా తమ ఓటమికి కారణాలు ఇప్పటికీ వెతుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఓడిపోయింది అనుకోండి, బీఆర్ఎస్ ఏమంటుంది తెలుసా, అధికార పార్టీ డబ్బులు పంచింది, సారా పంచింది, ఇష్టమైనట్టు ముస్లిం ఓట్లను తీసుకున్నది, వాళ్ళ అవాకులు చవాకులు పేలాడు చేశారని ఇప్పటికీ బీఆర్ఎస్ స్వంతంగా అంటే ఎన్నికల అక్రమాల గురించి గత 3 రోజులుగా పోలింగ్ ముగిసిన 2-3 రోజులుగా మాట్లాడుతూనే ఉంది. అంటే ఓడిపోతామని డిసైడ్ అయినట్టే కదా. ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ కూడా 30,000 మెజార్టీతో గెలుస్తామంటున్నారు. నేను అనలే 30,000 మెజార్టీ అనేది కళ్ళ కానీ ఓ 10,000 మెజార్టీతో ఏ పార్టీ గెలిచినా 5,000 నుంచి 10,000 దాకానే మెజార్టీ ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా నేను అది దాటదు అనుకుంటున్నా. వచ్చింది కదా సార్, అంటే 12,000 అంటే ఇంకొక 10,000 మనం అనుకున్న ఒక 25,000 వరకు మనం అనుకోలేము. 30,000 ఇంకా అప్రాక్సిమేట్లీ. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ఒకే తీరు ఉండదు కదా, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. నేనేమంటే ఈ 12,000 కూడా కరెక్ట్ కాదంటున్నాను. ఇప్పటికి కూడా అఫీషియల్ గా డిక్లేర్ అయింది 12,000 కాదు. నేను 3వ రౌండ్ 4వ రౌండ్ ఫలితాలు ఇంకా రాలే, పూర్తిగా అఫీషియల్ గా వచ్చింది మాత్రం మొదటి రౌండ్ ఏమన్నారు, చాలా మెజార్టీ వచ్చింది అనగా 221 తేడా వచ్చింది. నేను అంతే బీఆర్ఎస్ గెలుస్తుందని అంటలేను, కానీ మెజార్టీ వచ్చే రౌండ్లలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకే వైపు ఉంది అనుకోండి, ఇక ఫ్లూ వరకంగా స్వీపే, కాంగ్రెస్ పార్టీ స్వీప్ క్లీన్ చేసినట్టే వరకంగా చెప్పానంటే. చూద్దాం, ఇంకా 6వ రౌండ్ 5వ రౌండ్ పూర్తి అయింది, కానీ ఇంకా 4వ రౌండ్ వరకు కూడా ఇంకా మనకు అఫీషియల్ రికార్డు రాలేదు. మీరు సంతకం పెట్టి, అంటే మనకు కౌంటింగ్ ఆఫీసర్ ఎవరైందో వారు సంతకం పెట్టి పంపితేనే, రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెడితేనే వాళ్ళు లెక్క. అంతవరకు రాలేదు. మనంతా ఇప్పుడు మీద మాట్లాడుకుంటున్నాం. ఇంకొక గంట తర్వాత మనకు పూర్తి మెజార్టీ 5 రౌండ్ల పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రామ్మోహన్ గారు,
ఈ సమయంలో అంటే పర్టికులర్గా ఇలాంటి సమయాల్లో మీరు చాలా బిజీగా ఉంటారు, చాలా ఛానల్స్లో కూడా మాట్లాడుతుంటారు. ఈ సమయాన్ని మగధా న్యూస్ కేటాయించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్.